దయచేసి మా శ్రేష్ఠ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు మా కమెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. శ్రేష్ఠ టీవీని విశేషంగా ఆదరిస్తున్న ప్రేక్షమాశయులందరికీ మా నమస్సుమాంజలి. ఈరోజు సనాతన ధర్మాన్ని పరిరక్షించే భాగంగా ఇటీవలే అభయ హిందూ సేనను స్థాపించిన శ్రీ రాధా మనోహర్ గారు మన స్టూడియోకి వచ్చున్నారు. వారిని అడిగి మన ఆధ్యాత్మిక సందేహాలని నివారించే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటుగా వారి గురించి చెప్పాలి అంటే రాధా మనోహర్ దాస్ గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనం. వారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. వారు కొద్దిగా కూడా తిరిగి లేకుండా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశమంతటా తిరుగుతూ మన సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారు మన స్టూడియోకి వచ్చి మనతో మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. శ్రేష్ఠ టీవీని ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే చాలా ఆదరిస్తున్నారు. అందరూ రోజు భగవద్గీత వింటున్నారు. ఇదే స్ఫూర్తితో ఈరోజు మనం రాధా మనోహర్ దాస్ గారిని కలుసుకుంటున్నాం. రాధా మనోహర్ దాస్ గారి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని ప్రజలు ఎవరు ఉండరు, అందరికీ తెలుసు. ఆయన మన హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు ప్రభుజీని కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారితో శ్రేష్ఠ టీవీ సంబంధించి ఒక ఆశీర్వాదం కూడా ఇప్పుడే తీసుకోవడం జరిగింది. దీంతో పాటుగా మాకున్నటువంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక సందేహాలకి సమాధానం చెప్పవలసిందిగా కోవచ్చు గురుగారితో మాట్లాడవలసిందిగా వచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, ఈ ప్రస్తుతం ఈ మానవ సమాజంలో మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడో తెలియట్లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం లేచిన వరకు సంపాదన, ఫ్యామిలీ, ఇదే తప్ప దేశం కోసం, ధర్మం కోసం మీలాగా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మరి చాలామంది ఈ విధంగా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఏదైనా మీది మంచి ప్రశ్న శ్రీవాస్తు. ఏదైనా మన యొక్క మనం పెంపకం అనేది చాలా ప్రధానం. వాళ్ళు పెరిగిన విధానం చాలా ప్రధానం. ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ చూపించింది ఏది చూపించింది. ఆహారం కావచ్చు, విహారం కావచ్చు, స్నేహం కావచ్చు. జైసా సంగ్ ఐసా రంగ్. కాబట్టి మన పెంపకమే ప్రధానం. కాబట్టి అనాథ పిల్లలు అయినప్పటికీ అద్భుతంగా పెంచగలిగితే వాళ్ళల్లో ఆనిముత్యాలు వస్తారు. అమ్మ నాన్న అందరూ ఉండి కూడా దుర్మార్గులు కూడా తయారవ్వచ్చు. డిపెండ్ ఆన్ పెంపకం. మీరు చూడండి, బాగా చదువుకో, బాగా చదువుకో, బాగా చదువుకో అని మాత్రమే చెప్తున్నారు తప్ప బాగా బిహేవ్ చేయాలని చెప్పట్లేదు. అందువలన ఆడపిల్లలేమో లవ్ జిహాద్కి బలైపోతున్నారు, మగ పిల్లలు డ్రగ్స్కి వాటికి బలైపోతున్నారు. అందుకని బాగా చదివి మార్కులు తేవడం మాత్రమే జీవితం కాకూడదు. ప్రతి వాడిలో టాలెంట్ ఉంటుంది. స్వామి వివేకానంద ఏం చెప్పారు? ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంటుంది, దాన్ని వెలికి తీయడమే మానవ జీవిత లక్ష్యం. కాబట్టి వ్యక్తికి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లోక ఉపకారం కలిగించేదై ఉండాలి. పోనీ అలా కాకపోతే కనీసం వీడు, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు చిన్నప్పుడు, వాడు అన్నాడు నేను ఎప్పటికైనా సరే చాలా దేశాలు తిరుగుతాను, చాలా సంపాదిస్తా అన్నాడు. వాడికి ఎందుకో కసి వచ్చింది, ఏదో దెబ్బతిని వాళ్ళ నాన్నగారు ఏదో దొంగతనం ఏదో జరిగి ఏదో హర్ట్ అయ్యి వాడు అలా ప్రతిజ్ఞ చేశాడు. నిజంగా వాడు 15 years తర్వాత కలిశాడు నాకు. మళ్ళీ పుష్కరాల్లో కలిశాడు. ఎంత గ్యాప్ అంటారు ఏమిటంటే ఎదిగిపోయాడు నిజంగా. వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. సెంటర్లు వేసి, ఇక్కడ హైదరాబాద్ సెంటర్లు వేసి లోపల మెట్లు ఉంటాయండి, విల్లా అంటారా? ఆ విల్లా డూప్లెక్స్, వాడికి ఒక కారు, వాళ్ళ ఆవిడకి ఒక కారు, నాకు ఏసీ రూము. సో వాడు అనుకున్న లక్ష్యం సాధించాడు. అయితే అప్పుడప్పుడు వాడు ఫోన్ చేసి
ఈ జీవితం ఎందుకు అని వెక్స్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే భార్య ఏదో అంటది, ఇంకోటి. నేను అన్నాను అసలు పోన్లేరా, లేకపోతే ఉద్యోగంలో ప్రాబ్లం, సాఫ్ట్వేరు అవన్నీ చెప్తుంటాను. నేను అన్నాను దానికంటే ఒక క్యాబ్ తీసుకోరా, ఎప్పుడు కావాలితే అప్పుడు తిప్పుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు ఆపేయచ్చు, స్వాతంత్రం ఉంటుంది అంటా అన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే భౌతికమైన లక్ష్యం ఉండి దాన్ని సాధించడం ఒకటి, ఆధ్యాత్మిక లక్ష్యం ఉండి సాధించడం అతి ముఖ్యమైనది. నువ్వు ఈ భూమి మీద ఎంత సంపాదించినా ఇక్కడ ఏది పట్టుకెళ్ళవు. శ్రీభాష్యం అప్పలాచార్య వారు చెప్తారు, మీరు గమనించండి, పుట్టిన పిల్లలు ఇలా పట్టు బిగించి పుడతారు, అవునా? పిల్లలు ఇలా కదా, ఏదో తెచ్చాను అన్నట్టుగా. పోయినోడిని చూడండి, ఇంతకంటే ఫిలాసఫీ ఏముందండి? ఇంతకంటే ఫిలాసఫీ ఏం చెప్పాలి? నువ్వు పట్టు వస్తావు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళకుండా వెళ్తావు. ఇదే ఫిలాసఫీ జీవితంలో. రామోజీ గారు ఆయన దహన కార్యక్రమం అది టీవీలో చూసాం. చుట్టూ ఇంతంత హారకర్పూరం ముద్దలు పెట్టారు, ఆయన ముఖం మీద నుంచి అంత బోల్డ్ నెయ్యి పోసారు, గంధపు చెక్క. కానీ ఓ పుస్తకం ఉంది, పూరా మస్తానరావు గారిని చీరాల. ఆ పుస్తకం చదివితే వెంటనే వేరేగా వస్తుంది. వారు మేము మా అమ్మ వెళ్ళిపోయినప్పుడు పంచిపెట్టాం కూడా. అదేమిటంటే నువ్వు ఇప్పుడే ఒకసారి మరణించి చూడు అంటాడు. ఎంత బాగుంటుందో, నువ్వెవరితో మాట్లాడుతుండగా నీ గుండె నొప్పి వచ్చింది, ఒక్కసారి విరుచు పడిపోయావు, అంతే, నీలోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల ఫ్రెండ్స్ వచ్చారు, భార్య పిల్లలు, ఫోన్లు వెళ్తున్నాయి, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇదంతా నువ్వు పైనుండి చూస్తున్నావు. నిన్ను ఇప్పుడు ఏడ్చేవాళ్ళు ఏడుస్తుండగా నీ కోసం 7 కట్టల సవారీ సిద్ధం చేశారు. నిన్ను తీసుకెళ్ళి, నిన్ను అంటే నీ శవాన్ని, నువ్వు లేవుగా, తీసుకెళ్ళి దాని మీద పడుకోబెట్టారు. ఆ తర్వాత తాళ్ళేసి కట్టారు, నీకు స్నానం చేయించారు, బొట్టు పెట్టారు, కొత్త బట్టలు వేసారు. ఏం ఉపకారం? అందులో జీవుడు లేడుగా. బొట్టు పెట్టినా బట్ట కట్టినా ఏవో మంత్రాలు చదివారు. తర్వాత నిన్ను తీసుకెళ్ళారు, మోసుకెళ్ళారు, నీ మీద గులాం చల్లారు, డబ్బులు చల్లారు, మళ్ళీ దారిలో చోట దింపారు. దాన్ని ఏమంటారు? అలా దింపి ఓసారి మళ్ళీ పిలుస్తారు. 3 సార్లు దింపుడికి వెళ్ళాం. అలాగా నీ కొడుకు ఏదో చేశాడు, నువ్వు లేవుగా, నువ్వు అన్నీ చూస్తున్నావు. తీసుకెళ్ళి నేను పాడి మీద పడుకోబెట్టారు, పిడకలు అవన్నీ చుట్టూ పేర్చారు, నీ శవం చుట్టూ పేర్చారు. చివరిగా నీ ముఖం మీద కూడా పిడక పెట్టారు. నీ కొడుకు వచ్చాడు, కొండ పట్టుకున్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, 3 సార్లు కొట్టారు, కొండ పడేశాడు, నీకు తల కొరివి పెట్టేశాడు. నువ్వు నెయ్యి వేసి పెంచావు కదా, దీన్ని నెయ్యి పోసి కాల్చేస్తున్నావు. నువ్వు పౌడర్ రాసావు దీనికి, ఇప్పుడు అందులోంచి బూడిద వస్తుంది. నీ చేతులు ఇదివరకు భజన చేసినాయో లేదో, కానీ చేతులతో ఏం చేసావో తెలియదు. ఆ చేతులు అలా లేస్తున్నాయి, కాలిపోతున్నాయి. నీ శరీరంలోంచి మాంసం మొత్తలు, కొవ్వు అలా రాలిపోతున్నాయి. నీ జుట్టు గడ్డి కాలినట్టు కాలిపోతుంది, వాసన వస్తుంది, చెవురు కంపు. ఎంత ప్రేమించావు. నీ భార్య ఇంటికాడే ఉంది, నీ కొడుకులు ఇక్కడికి వచ్చారు, నువ్వు తగలబడిపోతున్నావు, వాళ్ళు నీ వంక చూడట్లేదు. ఆ కట్టెడవాడు, ఆ కాటి కాపరి ఎగదోస్తున్నాడు. నీ కళ్ళు గుడ్లు పేలినట్టు పేలిపోయింది. నీ కాళ్ళు ఒకటి పైకి లేచింది, వాడు కర్రతో కొట్టాడు, కింద పడిపోయింది. దాని చర్మం ఊడిపోయింది, ఎముకలు ఒక్కొక్కటి రాలిపోతుంది. నువ్వు ఎక్కడున్నావు? ఎంతమంది మీద అరిచావో, ఎంత గొడవ పడ్డావో, ఎంత తాపత్రయపడ్డావో, ఎంత టెన్షన్ తెచ్చుకున్నావో, ఎంత మనశ్శాంతి కోల్పోయావో. ఇప్పుడు ప్రశాంతంగా అగ్నిదేవుడు నిన్ను కలిపేసుకున్నారు. ఒక్కొక్కరు బయలుదేరుతున్నారు. అమ్మో తెలుపు చూస్తే రేపు తెలుపు కూడా చూడాలంట. అంటే కట్టె కాల్చినప్పుడు చూస్తే మళ్ళీ మర్నాడు వచ్చి 3వ నాడు గూడి చూడాలి. అమ్మో మనకి రేపు ఆఫీస్ ఉంది. ఒక్కొక్కరు చల్లగా జారుకుంటున్నారు. ముఖ్యమైన వాళ్ళు మాత్రమే ఉన్నారు. నీ కొడుకునికి తప్పదుగా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా
కాటికాపర అయిపోయింది, కపాల మోక్షం అన్నాడు. వాళ్ళు బయలుదేరారు, స్నానం చేశారు, ఇంటికి వెళ్ళారు, దీపం చూశారు, మజ్జిగ తాగారు, నీ భార్యకి ఏదో చెప్పారు. తర్వాత కార్యక్రమాలు జరుగుతాయి. చిన్న కార్యక్రమం, పెద్ద దినం అయింది, పెద్ద కార్యక్రమం అయింది, ఫోటో పెట్టారు, దీపం పెట్టారు, ఎలా పోయాడు అన్నారు. శవం వెనకాల ఒకటికి 25 మంది వస్తారు, ఒకటికి 10,000 మంది వస్తారు. 25 మంది వస్తే ఏంటి, 10,000 మంది వస్తే ఏంటి, శవమే కదా అది. నువ్వు అయిపోయావు, నీ కథ అయిపోయింది. నీ కొడుకులకి నీ యొక్క ఎముకల అస్థికలు కొండలో పెట్టించారు. వీడు రైల్లో కాశీ బయలుదేరాడు, ఈ కొండని రైల్లో కింద పెట్టాడు. ఎవరో పక్కన ఉన్నాయని అడిగాడు, ఏంటది అన్నారు. అంటే మా నాన్నగారు అస్థికలు అని అన్నారు. చిచ్చిచ్చి ఇక్కడ పెట్టకూడదు అని వాళ్ళు అరిచారు. ఇది నీ బోధ. వాడు ఎక్కడో సర్ది బతిమారు ఆ మూల ఎక్కడో పెట్టాడు. నువ్వు ఇంట్లో ఏసీ లేకపోతే బతికేవాడు కాదు, పౌడర్ లేకపోతే బయటికి వెళ్ళేవాడు కాదు, యాక్స్ కొట్టుకుంటే కానీ బయటికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడ వ్యాక్స్ ఇంటికి అడిగిపోయింది, నీ యాక్స్ లేదు, నువ్వు ఇంటికి వచ్చిన యాక్స్ లేదు, యూ బికమ్ ఎ ఫాక్స్. ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు? మొత్తానికి కాశీ వెళ్ళారు, ఆ పంతులు పాండా పిలిచాడు, వీళ్ళు మాట్లాడుకున్నారు, మొత్తానికి కార్యక్రమం అయిపోయింది. వీళ్ళకి ఆకలిస్తుంది. నీ వీడితో ఎవరో వచ్చారు, మీ అబ్బాయితో, నీ బావమరిది ఎవరో, మావయ్య ఇంక వెళ్దామా, ఫ్లైట్ టైం అవుతుంది, ఆకలిస్తుంది. ఎవడాకలి వాడిది. మొత్తానికి నీతో బంధం తెగిపోయింది. నువ్వు బూడిదైపోయావు, బూడిద కలిపేయడం కూడా అయిపోయింది. మరి ఎవరి కోసం నువ్వు అరిచావు, ఎవరి కోసం నువ్వు పరిగెట్టావు, ఎవరి కోసం నీ తాపత్రయం, ఒక్కసారి ఆలోచించు. అందుకే నువ్వు అన్నీ ఉన్నప్పుడే ఒక్కసారి మరణించు, మరణాన్ని ఒకసారి రుచి చూడు, అప్పుడు వైరాగ్యం వస్తుంది. ఈ ప్రపంచం చాలా చిన్నగా కనబడుతుంది. ఈ బుద్ధి మనకు రావాలంటే మనం ఈ ప్రపంచాన్ని ఎక్కువ పట్టించుకోకూడదు. ఎంత కావాలో అంత పట్టించుకోవాలి, వందక దాన్ని నొల్లుకోకూడదు. రేపు మరణించడం ఎవరికి రాదు. ఇక్కడ ఒక్కసారి రేపు మరణించడం రాదు. నువ్వు ఒక్కసారి ఇప్పుడు నేను పబ్లిక్ని అడుగుతాను, ఇవాళ రాత్రి చచ్చిపోయినా పర్లేదా, పర్లేదు అన్నోళ్ళు చేయొద్దని అంటారు. 100 మందిలో 5-6 ఎత్తారు. ఎంత పిచ్చోళ్ళు అసలు. వీడు రేపు చావాలా, ఇవాళ చావాలా, ఏడు చేతిలో ఉంది. నేను ఇవాళ చావను, సరే నీ ఇష్టమా. ఇవాళ చావను, చెయ్యెత్తలేదు, నువ్వు చెయ్యెత్తకపోతే ఆగుద్దే ఏంటి, పిచ్చనాస్తాను కదా. వీడు చెయ్యెత్తితే ఎవడికి, చెయ్యెత్తకపోతే ఎవడికి. ఎంత లో ప్రొఫైల్ అండి. ఇవాళ చచ్చిపోయినా పర్లేదు అన్నోళ్ళు చేయొత్తని అన్నాను, వీడు చెయ్యెత్తకపోతే సాకుండా ఉంటాడు ఇంటికి. అందుకే ఒక శ్లోకం చెప్తాను, అందరూ చెప్పేయండి, వెళ్ళిపోతాం. కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే కాలాన్ని వ్యర్థం చేయకండి. అలా వ్యర్థం చేస్తే రోజు కొంత గడిచిపోతుంది. అలా గడిచిపోతే ఐస్ క్రీమ్ తిన్నా కరుగుద్ది, తినక కరుగుద్ది. కాలం కూడా అంతే, సద్వినియోగమైనా అయిపోతుంది, దుర్వినియోగమైనా అయిపోతుంది. కాలక్షేపో నా కర్తవ్యం. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, బికాజ్ క్షీణమాయురు దినే రోజు కొంచెం ఆయుర్దాన్ని క్షీణిస్తుంది. 3వ లైన్లో వార్నింగ్, యమస్య కరుణా నాస్తి. యముడికి దయలేదు. అయ్యో వీళ్ళ అబ్బాయి పెళ్లి చేయాలి, మొన్న ఇల్లు కొనుక్కున్నాడు, మొన్న కొత్త కారు కొనుక్కున్నాడు, ఎన్నో ప్లాన్లు ఉన్నాయి, అసలు నీ ప్లాన్ గురించి ఆయనకు అనవసరం. నీ బోర్డు విరిచి నిన్ను గాను అనే ప్లేస్లో పెట్టేస్తాడు. నేను రాను అంటాం కుదరదు. యమస్య కరుణా నాస్తి. కాబట్టి ఇక్కడ మనకి ఇవ్వాల్సిన డ్యూటీ చెప్పారు, ఏంటిది? కర్తవ్యం హరికీర్తనం. మనందరూ హరికీర్తన చేసి ఎప్పుడు పిలిస్తే అప్పుడు. మొన్న మధ్య చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ బోర్డులు కనపడ్డాయి, ఏంటవి? సిద్ధం అని. ఆయన దేనికి సిద్ధమయ్యాడో మనకు అనవసరం. మనమైతే సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఎవడు పిలిచినా వస్తున్నాను అని వెళ్ళిపోవాలి. అందుకని సిద్ధం అంటే ఏంటి? శుద్ధంగా ఉంటేనే సిద్ధం అనగలం. అర్థమైందా? అందుకని ద పర్సన్ హూ రెడీ టు లీవ్, హీ కెన్ హ్యాపీలీ లీవ్. అందుకని అందరం మంత్రం చెబుతాం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం. మనమైతే పీకలేం కదా సార్.
కోటి వైద్యులు కూడి వచ్చిన గాని మరణమనిడి వ్యాధి మాన్పలేరు. లక్షాధికారైన లవనన్నమే గాని మెతుకు బంగారంబు మింగబోరు. అందుకని ఇక్కడ మనం టెంపరీగా ఉన్నాం. అందరు చెప్పండి. యదృశ్యం 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 తన్నశ్యం తన్నశ్యం యదృశ్యం యదృశ్యం తన్నశ్యం తన్నశ్యం. చిన్నప్పుడు ఎవరికి తెల్ల జుట్టు ఉంటుందిగా పుట్టండి. మరి తర్వాత తెల్ల జుట్టు ఎందుకు వచ్చింది? పట్టుదల ఉన్నా లేకపోయినా బట్టదల వచ్చేస్తుంది. ఎకరాల ఖాళీ అంటే అర్థం ఏంటండి? మన చేతుల్లో చాలా లేవు. ఈ చేతులే ఓసారి పడిపోతాయి, ఇంకా లేవు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎవడు మన పక్కనే ఉంటాడు. సన్నిత్యం సన్నిహితో మృత్యు. మృత్యు ఎప్పుడూ పక్కనే ఉంటుంది. ఇవాళే ఆఖరి రోజు. థింక్ టుడే లాస్ట్ డే అండ్ మేక్ ఇట్ బెస్ట్ డే. బిఫోర్ యూ మెర్జ్ ఇన్ టు ద డస్ట్ యూ డూ సంథింగ్ బెస్ట్. దట్ ఈస్ మస్ట్. అదే యూ జస్ట్ గో లైక్ ఎ రస్ట్. అందుకని మంత్రం చెబుతూ మరణిద్దాం. ఎందుకని? అంత్యకాలే నారాయణ స్మృతి అన్నారు. మా అమ్మ చనిపోయే టైము బయటికి తీసుకొచ్చాం. గట్టిగా హరే కృష్ణ అని చెబుతూ ఉన్నాం. చెబుతున్నాం, అమ్మ వెళ్ళిపోతుంది, ఫిక్స్ అవ్వలేకపోయాను. మనసు ఉంటుంది అనుకుంటున్నా, పిచ్చి మైండ్. మా తమ్ముడికి బుద్ధి పనిచేసింది, ప్రచోదనం భగవంతుడు చేశాడు. వాడు మా అమ్మతో 5 సార్లు గోవింద చెప్పించాడు అని 3 సార్లు అని మా అమ్మ వెళ్ళిపోయింది. కాబట్టి మనం కూడా వెళ్ళిపోతాం. అందుకని కారు శాశ్వతం కాదు. కాలుడు వచ్చిన తర్వాత మన కాలు ఇంగ్లీష్లో సిఎల్ కాలు, తెలుగులో కాలుడు. కాలుడు నుంచి కాలు వస్తే ఈ కాలు బయటికి పోద్ది, హోల్సేల్గా వెళ్ళిపోవచ్చు. ఎవడు ఇంట్లో పెట్టుకోడు, మన జుట్టు పెట్టుకోరు. ఒక్క ఏముకు శాంపిల్ పెట్టుకుంటారు, కొంచెం బ్లడ్ పెట్టుకుంటారు, బొచ్చు పెట్టుకుంటారు, వస్తువులు కూడా పెట్టుకోరు. వాడు పడుకునే సాప బయటపడేస్తారు కదా. వాడి ఆస్తి మాత్రం కావాలి, వాడు అక్కర్లేదు. కాబట్టి మనం అంతా నశించిపోయే శరీరంలో నశించిన ఆత్మ రూపంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ ఆత్మ నేనే అనేటువంటి స్థితి వస్తే అహం బ్రహ్మాస్మి. అప్పుడు దుఃఖం లేదు, అప్పుడు దుఃఖం రాదు. అందుకని ఆ ఉత్తమమైన స్థితి పొందడానికి అందరూ మంత్రం చెబుదాం. అందరు చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద. సో మా చెక్క శ్రీనివాస్ ప్రభు గారు ప్రారంభించిన శ్రేష్ఠ టీవీలో ఈ వీడియో వస్తుంది. మీరు అందరు చూడండి, ఈ జ్ఞానాన్ని పొందండి, వైరాగ్యాన్ని పొందండి. అలాగే రేపు 7వ తారీఖు అంటే ఇవాళ 5 కదా, రేపు లేదు ఎల్లుండా రథయాత్ర. మేము పూరికి వెళ్తున్నాం. మీరు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో, కూకట్పల్లిలో 3 చోట్ల రథయాత్ర జరుగుతుంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. కాబట్టి రథం మీద ఉన్న కేశవుడిని చూడండి, ప్రసాదం స్వీకరించండి, రథాన్ని లాగండి, ప్రస్తుతానికి ఆగండి. భారత్ మాతకి జై, జగన్నాథ స్వామికి జై, జగన్నాథ రథయాత్ర మహామహోత్సవకి జై, జగన్నాథ బలదేవ సుభద్ర మహారానికి జై, రాధా మదన్ మోహన్ భగవాన్కి జై, శిల ప్రభుపాద్కి జై. గోవిందా గోవింద. దయచేసి మా శ్రేష్ఠ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు, అమూల్యమైన అభిప్రాయాలు మా కమెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.